ఇంకెవరికి సామాన్యులకు ఇవ్వలేదే. జగన్ దాదాపు 8 మందికో 10 మందికి ఇచ్చాడు సామాన్యులకి. నువ్వు కూడా ఇవ్వాలి కదా, ఒక్కళ్ళకి ఇచ్చావు. ఆ ఒక్కడిని కూడా తీసేసి డబ్బులు ఉన్నోడిని పెడతాను లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్ ఇస్తాను అంటే ఇంకా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఏం చెప్పుకుంటుంది సమాధానం? రెండవది, ఇప్పటికే అషితి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏం రైజ్ చేశారు, లిక్కర్ కుంభకోణంలో ఎన్డీఏకి పాత్ర ఉంది, బీజేపీ పాత్ర ఉంది. ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ లిక్కర్ కుంభకోణంలో నిందితుడయ్యి అప్రూవర్ గా మారినటువంటి ఎవరు రాఘవ, మాగంటి రాఘవ తండ్రికి టికెట్ ఇచ్చింది, తద్వారా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. మరోవైపున శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాడే అని చెప్పి ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. రేపు దేశంలో ప్రతి చోట ఏమంటారు, సైనికుడిని మోసం చేశారు, మాజీ సైనికులకి ఇచ్చే గౌరవం ఇదేనా, సైనికుడికి ఇచ్చి వెనక్కి తీసుకున్నారని అనరా? భారతీయ జనతా పార్టీ చెప్పేదే దేశభక్తి. దేశభక్తిలో ఇక్కడ ఏం కావాలి నీకు లేకపోతే ఆర్ఎస్ఎస్ ఆఫీస్ దగ్గర కూర్చుని, అయ్యా మా ఈ సీట్ ఇట్లాగా ఒక సామాన్యుడికి ఇచ్చాం, ఓ సైనికుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మంది, మీరందరూ కృషి చేయండి అంటే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఒకప్పుడు విజయవాడ సెంట్రల్, మీకు విజయవాడలో చూసుకుంటే విజయవాడ వెస్ట్లో దాదాపుగా 80ల నుంచి, అంటే విజయవాడ కార్పొరేషన్ పుట్టినప్పటి నుంచి మొత్తం విజయవాడలో ఒక్క సీటు బీజేపీ ఎప్పుడు గెలుస్తూ వచ్చేది. అది విజయవాడ 8వ డివిజన్, విజయవాడ 1 టౌన్లోని బ్రాహ్మణ వీధి.